రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా, ఎవరికో ఇచ్చేసి డబ్బులు తీసేసుకుంది. వాడు అది టెర్రరిస్ట్కి అమ్మాడు, టెర్రరిస్ట్ అది తీసుకెళ్ళి ఎక్కడో పేల్చాడు. దానికి అమ్మాయిని దాదాపుగా 9 ఏళ్ళు జైల్లో పెట్టారు. అప్పట్లో వెహికల్స్కి మనం ఫోన్లు ఇదివరకు అమ్మేసినప్పుడు కూడా రాసుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు ఇది ఏకంగా డేటా నకిలీది సృష్టించడం ఎంతసేపు ఇవాళ రోజున చాలా ప్రమాదకరమైనటువంటి స్థితికి. సైబర్ నేరంగా ఏమన్నా పరిగణించాలా? సైబర్ నేరం కాదండి, దేశద్రోహం అది. సైబర్ నేరం అంటే ఏంటి? మీ కాగితాలు తీసుకున్నా నేను డబ్బులు లాక్కోవడమో, లేకపోతే మిమ్మల్ని ఏదో మోసం చేసి అమ్మాయి నేను అబ్బాయి నేను ఇట్లాంటిది చాట్ చేశారు, ఇట్లాంటి దాన్ని సైబర్ నేరం అంటారు. ఇది సైబర్ నేరం కాదు, అంటే ఒక ఆధార్ కార్డు మీద ఒక ఆధార్ కార్డు ఆధారంగా ఇప్పుడు ఒక 12 సిమ్ కార్డులు ఎన్నో తీసుకోవాలని ఒక రూల్ ఉంది. ఒక ఆధార్ కార్డు మనం దానికి సంబంధించి ఒక వెబ్సైట్ ఉంది, మన ఆధార్ నెంబర్ కొడితే మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయనేది అక్కడ IMEI నెంబర్తో సహా వచ్చేస్తున్నాయి. నేను అనేది దాన్ని కూడా ఎవరైనా హ్యాక్ చేసి ఇలాగ ఏమైనా లీక్ చేస్తున్నారా, అప్పుడు అది సైబర్ నేరం అవుతుంది కదా. అట్లాంటిది ఏమి తేల్చలేదు కదా వీళ్ళు. నేను అనేది ఏంటంటే ఒక వ్యక్తి పెట్టిన పోస్టు అది దేశద్రోహం, ప్రమాదకరమైనటువంటి అంశం. దాని మీద మూలాలు అసలు అతనికి ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఇన్వెస్టిగేట్ చేసి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పోలీస్ శాఖ తీసుకోవాలి. చాలా సంచలనాత్మకమైన అంశాన్ని చాలా లైట్గా తీసుకుంటుంది మీడియా, నిద్రపోతోంది రాష్ట్రంలో. అది